గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత గొప్ప రక్షణ! దేవుడే దిగి వచ్చి ఇచ్చినంత గొప్ప రక్షణ. దేవుడే దిగి వచ్చి ఇచ్చినంత గొప్ప రక్షణ. నీటి బుడగల్లాంటి మన జీవితాలకు నిత్యత్వాన్ని ఇచ్చేటంతటి గొప్ప రక్షణ. గడ్డి పువ్వు లాంటి మన జీవితములను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షములుగా మార్చేటంతటి గొప్ప రక్షణ. ఆవిరి వంటి మన జీవితములకు అంతమే లేని నిత్య జీవాన్ని అనుగ్రహించేటంతటి గొప్ప రక్షణ. నీడలాంటి అస్థిరమైన మన జీవితములను సర్వశక్తుని నీడలో స్థిరపరిచేటంతటి గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు? కనుక ప్రియా స్నేహితులారా, పైనుండి క్రొమ్మరింపబడే దేవుని కోపాగ్ని నుండి, భూమి క్రింద నుండి పట్టుకోవటానికి చూస్తున్న పాతాళ అగ్ని నుండి, ఈ రెండు అగ్ని శిక్షల బారి నుండి తప్పించుకోవాలంటే గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా, దేవుడే దిగివచ్చి ఇచ్చిన గొప్ప రక్షణను, సిలువపై మరణించి ప్రభువిచ్చిన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా గొప్ప రక్షణ అందరూ పొందుకుని తీరాలి.